ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ప్రదీప్ ఉన్నారు. నమస్కారం ప్రదీప్. నమస్కారం చాగంటి గారు. యా. వీరు ఇంటలెక్చువల్ చౌరస్తా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశారు యూట్యూబ్లో. చక్కటి వివరణతో ఇలాంటి విషయాలని తీసుకొస్తున్నారు. అన్ని రకాల అంశాలు ఆయన తీసుకుంటారు. సో ఇప్పుడు ఆయనకి వేదంలో ఒక మంత్రంలో ఇతరులు ట్రాన్స్లేట్ చేసింది ఏమిటో చూపించి అది తప్ప ఒప్ప అని అడగడానికి వచ్చారు. అది ఋగ్వేద మంత్రము 5వ మండలము 29వ సూక్తము 7వ మంత్రము. అంతేనా ప్రదీప్ గారు? అవును సార్, కరెక్ట్. యా. సో మీరు ఇప్పుడు ప్రదీప్ గారు ఇతరుల ట్రాన్స్లేషన్ ఏముందో చూపిస్తారు. అప్పుడు అది తప్ప ఒప్ప నిర్ణయించడం జరుగుతుంది. ప్రదీప్ గారు మీరు షేర్ చేయొచ్చండి. ఓకే సార్. వెల్కమ్ టు ఎవ్రీబడి టు ఇంటలెక్చువల్ చౌరస్తా వీడియో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఋగ్వేద 5:29:7 మంత్రం గురించి డిస్కస్ చేద్దాం. సార్ కెన్ యూ సీ? మీరు చూడగలుగుతున్నారు సార్ ఇది చూడగలుగుతున్నా. లైవ్? ఫుల్ స్క్రీన్ ఓకే, పెట్టండి. నేను షోలో పెడతాను. యా. సార్ మంత్రం ఒకసారి చదువుతారా? దేవత వచ్చి ఇంద్రుడు. దేవత ఇంద్ర, ఋషి గౌరీవీత, శాక్త్య, ఛంద త్రిష్టుపు, స్వర దైవత, సఖా సఖ్యే, సఖ్యే ఇది సఖ్యే అలా వస్తుంది అనమాట. అపచతూయామగ్ని అస్య, అగ్ని రస్య అనేది అగ్ని అస్య క్రత్వా మహిషా త్రీశతాని త్రీశాకమింద్రో మనుషః శరాంసి సుతం పిబత్ వృత్రహత్యాయ సోమం. ఇది విడివిడిగా చదివితే అనమాట. సో సఖా సఖ్యే అపచత్ తూయం అగ్ని అస్య క్రత్వా మహిషా త్రీశతాని త్రీశాకం ఇంద్రః మనుషః సరాంసి సుతం పిబత్ వృత్రహత్యాయ సోమం. ఇది ఈ మంత్రం. దీని యొక్క అర్థం ఏముంది ఇక్కడ? ఇది ఎవరిది? ఇది డాక్టర్ దాశరథి రంగాచారి. ఇది డాక్టర్ దాశరథి రంగాచార్యులు గారు రాసింది. ఓకే. 7వ మంత్రానికి అర్థం ఏమంటే, అగ్ని ఇంద్రునకు మిత్రుడు, మిత్రుడగు ఇంద్రుని కార్యమునకు గాను అగ్ని 300 మహిషములను అతి త్వరగా వండినాడు. మహిషము అంటే ఇక్కడ బఫెలో అని ఈయన అర్థం. ఓకే. ఇంద్రుడు పరమైశ్వర్య యుక్తుడు, మృత్యుని వధించుటకు గాను మను సంబంధమగు 3 పాత్రలలో ఉన్న సోమమును ఒకేసారి త్రాగినాడు. ఓకే. దాశరథి రంగాచార్య గారు రాసిన ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఆగి తర్వాత మీరు వేరే చూపించుకోవచ్చు. సో ఇప్పుడు అగ్ని 300 మహిషములను అతి త్వరగా వండినాడు, అంతే కదా? అంతేనా? ఇక్కడ మంత్రంలో ఇక్కడ మహిష 300 మహిష బఫెలోస్. ఇప్పుడు చెప్తా, నేను దాని సంగతి చెప్తా. ఇప్పుడు మహిషములను, అవునా కాదా? ఓకే. మహిషములను అతి త్వరగా వండినాడు, ఇది ఈయన అర్థం, అంతే కదా? ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే, సోమం తాగాడంటే నో ప్రాబ్లము, ఇంద్రుడు అగ్నికి మిత్రుడు అంటే నో ప్రాబ్లము, తర్వాత మిగతావి ఇంకా ఏమన్నా ఉన్నా కానీ నో ప్రాబ్లం. కానీ ఇక్కడ అగ్ని 300 మహిషములను అతి త్వరగా వండినాడు, ఇది మనకి ప్రాబ్లం, అవునా కాదా? ఇది కరెక్టా కాదా చూద్దాం. ఇప్పుడు ఇంకొక ట్రాన్స్లేషన్ ఏదో చెప్తా అన్నారు, చెప్పండి. ఓకే. ఇది డాక్టర్ హెచ్హెచ్ విల్సన్, ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. సేమ్ మంత్రానికి ఈయన చెప్పిన 7వ మంత్రం ఇక్కడ, టు ఎయిడ్ హిస్ ఫ్రెండ్ అగ్ని, ద ఫ్రెండ్ ఆఫ్ ఇంద్ర, has quickly consumed 300 buffaloes, and Indra, for the destruction of Vritra, has at once quaffed 3 vessels of Soma offered by Manu. ఓకే. సో ఇక్కడ కూడా 300 బఫెలోస్ అని చంపాడు. ఓకే ఓకే, బాగుంది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి మనకు ఈ వేరే సోర్స్, ఇది vedsearch.org. ఈ వెబ్సైట్ లో మీరు 4 వేదాలకు సంబంధించింది సాంస్క్రిట్ శ్లోకాన్ని, అది విత్ ఆడియో ఉంటుంది, మీరు టెక్స్చువల్ గా ఆడియోలో ఉంటుంది. దాని సాంస్క్రిట్ లో, దాని హిందీలో మీనింగ్ విత్ వాయిస్ ఉంటుంది, అట్లనే ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. ఎవరైనా మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ వచ్చినా ఆన్లైన్ లో ఒక రెఫరెన్స్ గా, ఒక రిసోర్స్ గా ఆడియన్స్ కోసం నేను చెప్తున్నాను సార్. సో ఇక్కడ కూడా ఈ సేమ్ మంత్రానికి అగ్ని హ్యాస్ సూన్ కుక్డ్
300 buffaloes for his friend Indra. Indra had drunk the mon, అంటే ఇక్కడ సోమ, who has filled with 3 characters of Manu together to kill Vritra. ఓకే 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 ఇది ఒకటి. ఓకే ఈ మూడు ఇప్పుడు ఇది 4th రెఫరెన్స్ వచ్చి విజ్డమ్ కూడా మీరు సిమిలర్ గా మనకు సాంస్క్రిట్ మంత్రము ఇండివిజువల్ వర్డ్స్ లో అంతా బ్రేక్ డౌన్ అయ్యి ప్లస్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ సేమ్ సార్ హెచ్హెచ్ విల్సన్ దే ఉంది ఆల్మోస్ట్. టు ఎయిడ్ హిస్ ఫ్రెండ్ అగ్ని, ద ఫ్రెండ్ ఆఫ్ ఇంద్ర హ్యాస్ క్విక్లీ కన్జ్యూమ్డ్ 300 buffaloes, and Indra, for the destruction of Vritra, has at once quaffed vessels of Soma offered by Manu. ఓకే 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 సో ఇక్కడ కూడా 300 బఫెలోస్ని కన్జ్యూమ్ చేశాడు. ఓకే ఓకే ఇక్కడ మనకు ఇది దయానంద సరస్వతి వాళ్ళది. దయానంద సరస్వతి గారు ఆయన వేద భాష ఇచ్చారు. దయానంద సరస్వతి గారు ఎవరో రాసింది, ఆయన పేరు మీద ఎవరో రాసేసారు. ఆయన పేరు మీద ఎవరో రాశారు. బట్ ఓకే మనం అది నెక్స్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఈస్ యాక్చువల్ మీనింగ్ అని, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది, మిస్ ట్రాన్స్లేషన్ కి ఎక్కడ స్కోప్ అయింది అనేది చాగంటి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడైతే భావ్యాత్ భాషలో ఇస్ మంత్రమే వాచక్ లుప్తోపమాలంకార హై. వాచ్ లుప్తోపమాలం అంటే ఇది అలంకారం కాబట్టి ఏదైతే మనకు అగ్ని అని ఉంటుంది వేదాస్ లో దాసరి రంగాచార్యులు గారు కూడా రాశారు. అంటే అగ్ని అంటే ప్రతి వర్డ్ కి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఉంటుంది. అది మనం అలంకారం కానీ దేన్ని బట్టి ఎప్పుడు ఎట్లా తీసుకోవాలని ఉంటుంది. ఒకటి వచ్చి ఫిజికల్ అగ్ని అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వర్డ్ అగ్ని అంటే లిటరల్ యూ కెన్ సీ అనేది ఒక పాయింట్ గా తీసుకోవాలి. అంటే వాట్ యూ కెన్ సీ అగ్ని అనేది మండే అగ్నిని చూడడం అదొక పాయింట్. వాళ్ళు ఇంకోటి చెప్తారంటే నాన్ ఫిజికల్ విచ్ యూ క్యాన్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ జఠరాగ్ని, కడుపులో ఉన్నటువంటి అగ్ని. అదే జ్ఞానాగ్ని, దాని ఆమయాలు ఏమో అంటారు కదా సార్, నాకు అది కరెక్ట్ గుర్తులేదు. ఫిజికల్ ఆమయము. లెట్స్ నాట్ డీవియేట్ మోర్, లెట్స్ గో టు దిస్ వన్. ఓకే మీరు వాచకలుపుతో అంటే ఏంటని నేను చెప్తాను. ఓకేనా, డోంట్ వరీ. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పానంటే జైసే సూర్య ఊపర్ నీచే ఔర్ మధ్యమా మే వర్తమాన్ స్థూల్ పదార్థం కా ప్రకాశ్ కర్తా హై. అంటే ఎలాగైతే సూర్యుడు ముందు వెనకాల మధ్యలో అన్ని వస్తువుల్ని ప్రకాశింపజేస్తున్నాడు. అంటే జుల్లోకము, అంతరిక్షము, పృథ్వీలోకము అని అర్థం అనమాట. అక్కడ 3 లోకాలను ఎలా అయితే సూర్యుడు అతని వెలుగుతో ఇది చేస్తున్నాడో, వైసే ఉత్తమ్ మధ్యం ఔర్ అథం వ్యవహారం కో రాజా ప్రకట్ కరే ఔర్ సబ్కే సాత్ మిత్ర కే సహతా వర్తావ్ కరే. ఓకే అలాగే రాజు అంటే ఇక్కడ ఇంద్రుడిని రాజుగా తీసుకుంటున్నాడు. అట్లా సూర్యునిగా తీసుకుంటున్నాడు. ఇంద్రుడిని కాదు రాజుగా తీసుకుంటు, మహిషాని రాజుగా తీసుకు. చూడు ఒకసారి అర్థం ఏం రాశాడు. మహిషాన్ని తీసుకుంటున్నారా చూడండి అక్కడ మీరు అర్థాల్లో విడివిడిగా అర్థాలు రాశాడు కదా, అందులో మహిష. నాకు క్వశ్చన్ ఓకే చూడండి ఒకసారి దానిలో ఎక్కడ ఉంది. కానీ ఇక్కడ మహిష ఇక్కడ మహిష ఇక్కడ ఉంది. మనిష కాదు, బడే పురుషోంకే మహిష ఇక్కడ ఉంది. మహిష బడే పురుషోంకే అంటే మంచి క్వాలిటీ గుణాలు కలిగిన పురుషుడు. అదే ఇక్కడ మనము రాజా. ఓకే ఇక్కడ ఇంద్రుడిని రాజుగా తీసుకున్నాడా లేకపోతే ఇక్కడ లేదు సార్. ఇక్కడ చూడండి ఇంద్రుడిని సూర్యుడిగా తీసుకున్నాడు. అగ్ని ఔర్ ఇంద్ర వచ్చి సూర్య, రాజా చూద్దామన్నాను ఎక్కడ ఉందేమో రాజా. అదే అక్కడ మహిష అన్న చోటన రాజా అని తీసుకుంటాడు. అంటే డజంట్ మ్యాటర్. ఇది ఏంటంటే ప్రకరణం ప్రకారము రాజు గురించి మాట్లాడుతున్నాడు. రాజు గురించి మాట్లాడేటప్పుడు ప్రకరణ ప్రకారం వచ్చింది కాబట్టి అట్లా వచ్చింది. ఎనీహౌ ఇవి అర్థాలు కదా. స్టాప్ చేస్తాను, షేరింగ్ స్టాప్ చేస్తాను. మీరు చేయండి సార్. ఇప్పుడు మీరు యాక్చువల్గా మళ్ళీ షేర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ నేను కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఇచ్చే ముందర మీరు ఒక విషయం చెప్పండి. తెలుగులో మనం మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు 300 బర్రెల్ని తిన్నాడు, 300 ఎద్దుల్ని వండాడు అని అంటాం కదా. లేటెస్ట్ తెలుగులో ఎద్దులను అంటామా, 300 ఎద్దు వండాడు అంటామా?
ఎద్దులను ఉంటాము కరెక్ట్ రాయాలంటే ఎద్దులను. ఎద్దులను కదా, అవునా? ఎద్దు వండాడు అనం కదా. ఇప్పుడు మహిషా శబ్దము ప్రథమా విభక్తిలో ఉందా, ద్వితీయ విభక్తిలో ఉందా, ఏకవచనమా బహువచనమా, ఇది తేల్చుకోవాలి. మహిషా పుంలింగ శబ్దం. ఓకే, మహిష అన్నది ఒక పుంలింగ శబ్దము, కానీ ఇక్కడ మనకేంటంటే సంబోధన విభక్తిలోకి వచ్చింది. ఇది సంబోధన విభక్తి. మహిష అంటే ఉండొచ్చు, అంటే ఫీమేల్ బఫెలో ఉండొచ్చు, అదే మేల్ బఫెలో అయితే నేను చెప్తాను అందుకని. ఇప్పుడు మహిషా శబ్దము మేల్ ఫీమేల్ ఏది తీసుకున్నా కానీ ఇక్కడ మనకేంటంటే మహిషా శబ్దము పుంలింగ శబ్దం. శబ్దము పుంలింగ శబ్దం. వృక్ష అని ఉంది. వృక్ష అంటే పుంలింగ శబ్దం. అది పురుషుడు అని కాదు అర్థం, పుంలింగ శబ్దం అది. సో పుంలింగ శబ్దాలను అడ్రస్ చేసేటప్పుడు ఇప్పుడు తెలుగులో ఎద్దులను అన్నాము కదా, ఎద్దులు అన్నప్పుడు సంస్కృతంలో మహిషాం అనాలి. మహిషాం అప్పుడు కానీ అది నీకు ద్వితీయ విభక్తిలోకి రాదు. ద్వితీయ విభక్తిలోకి రావటం అంటే ఏంటంటే దాని మీద కర్మ చేస్తున్నాము అని అర్థం అనమాట. ఇప్పుడు ఇప్పుడు అగ్ని వండాడు, ఈ రెండు పదాలు ఉన్నాయి. ఏం వండాడు అన్నప్పుడు ఏం చెప్తాము? ఏదో ఒకటి వండాడని చెప్తాం కదా. అక్కడ వీళ్ళు 300 ఎద్దుని వండాడు అని చెప్తున్నారు. తప్పు కదా. ఈ 300 ఎద్దులను అని రావాలి. మహిషాం వస్తే, శబ్దం వస్తే అప్పుడు మీరు కరెక్ట్. కాబట్టి వీళ్ళందరి ట్రాన్స్లేషన్ ఎక్సెప్ట్ మీరు ఆర్య సమాజ్ వాళ్ళు చేసిన ట్రాన్స్లేషన్లో అది కూడా తప్పే, కానీ దానిలో మహిషాకి అర్థం అయితే రాజు అని ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే మహిషా శబ్దానికి ఎద్దు అర్థం ఉంది, అలానే రాజు అని అర్థం ఉంది, గొప్ప అని అర్థం ఉంది, తర్వాత గొప్ప ఋత్విజుడు అని అర్థం ఉంది. ఇలాంటి అర్థాలన్నీ ఉన్నాయి దానికి. ఓకే, సో ఇక్కడ మహిష అన్న చోట మనకి ఇది అడ్రస్సింగ్ అనమాట. కాబట్టి మనము ఆ ట్రాన్స్లేషన్స్ ఎవరెవరైతే చేశారో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ అందరూ తప్పు చేశారు. ఎందుకంటే అది లేదు, ఆ విభక్తిలో లేనిదే నువ్వు 300 ఎద్దులను అని ఎట్లా చెప్తావు? ఒకటి, అవునా? త్రిశతాని అన్నప్పుడు 300 అన్నప్పుడు, 100 అన్నప్పుడు ప్లూరల్ అది. ఓకే, ప్లూరల్ అయినప్పుడు ఆ బహువచనమైనప్పుడు ఆ బహువచనాన్ని మనం అప్లై చేస్తున్నప్పుడు ఎద్దులను అని చెప్పాలి, మహిషాం అని చెప్పాలి. చెప్పలేదు కదా. లేనప్పుడు నువ్వు అలా అనడం అంటే నువ్వు తెలిసి తెలిసి కావాలని తప్పు రాస్తున్నావు, లేదు నీకు తెలియదు. ఓకే, ఒకటి నంబర్. ఇప్పుడు ఇంకొక విషయం మనం అపచత్ అని ఉంది శబ్దం. తీయండి, బయటికి తీయండి, చెప్తా. షేర్ చేయమంటారా? షేర్ చేయండి మళ్ళీ. ఫస్ట్ ఏదో ఒక్క దానిలో అపచత్ శబ్దం ఉంది, అదే కదా వండాడు అని చెప్తున్నారు, అవునా కదా? సఖాసఖ్యై అపచతు, ఎక్కడ అపచత్ అన్న దానికి అర్థం మీరు ఏమని రాశారు? ఇక్కడ ఇది ఇది ఆర్య సమాజ వాళ్ళది. ఇక్కడ సార్ అపచత్ అంటే పచతాహై ఉంది. పచాతాహై అంటే ఏంటంటే అరిగించుకుంటాడు అని అర్థం. ఓకే, జీర్ణించుకుంటాడు అని అర్థం, వండాడు అని అర్థం. ఇవన్నీ పచనము అంటారు అనమాట. పచ్చ శబ్దంతో వస్తుంది, సో ధాతుతో. ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా మీ ఇప్పుడు ఇంకొక చూడండి సార్, అపాచత్ వచ్చి వర్బ్ సింగులర్ ఇంపర్ఫెక్ట్, హీట్, డైజెస్ట్, బాయిల్, రైపన్. ఎస్ ఎస్ ఎస్, దిస్ ఆర్ గుడ్. ఇంపర్ఫెక్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్. నేను దాని గురించి చెప్తాను. నేను ఫస్ట్ వీళ్ళు అపచత్ అన్న దానికి ఏం రాశారు, అర్థం ఏం రాశారు? హీట్, కుక్. ఈ కుక్ అన్నది శబ్దం ఏమిటి? కుక్ అంటే ఏమిటి? ఈట్ అంటే ఏమిటి? పచనం చేయటం. ఈట్ రాదు. ఓకే, పచనం, పచన ఈజ్ డిఫరెంట్. డైజెస్ట్ రాశారు నెక్స్ట్ సెంటెన్స్, నెక్స్ట్ దానిలో జీర్ణం చేసుకోవటం. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ ప్రీవియస్ దానికి వెళ్ళండి. దాసరి రంగాచారికి కానీ లేకపోతే దానికి కానీ ఒకసారి ఇక్కడ
హ్యాస్ క్విక్లీ కన్జ్యూమ్డ్ అని రాశాడు. కన్జ్యూమ్ 300 బఫెలోస్. తప్పది. నెక్స్ట్ పైకి వెళ్ళండి. ఇక్కడ కుక్డ్, ఇక్కడైతే కుక్డ్ అని రాశాడు నెక్స్ట్ వేదిక్ పైకి సర్చ్ లో. వెళ్ళండి. కన్జ్యూమ్డ్ అని ఈయన విల్సన్ రాశాడు. కన్జ్యూమ్డ్ వేరు, కుక్కుడు వేరు, అవునా కదా? రెండు డిఫరెంట్ వండినాడు, ఇక్కడ కుక్డ్. దాసరి రంగాచార్య వచ్చి వండినాడు అంటే కుక్డ్. కుక్కుడు అని రాశాడు. అయితే వండినాడు అంటే పాస్ట్ టెన్స్, అవునా? కానీ అపచత్ శబ్దము పాస్ట్ టెన్సే, కానీ రెగ్యులర్గా జరిగే వాటిని అపచత్ అంటారు అనమాట. ఓకే, నేను మళ్ళీ చూపిస్తా. సరే, ఇక తీసేయండి. ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఏంటంటే సఖ్యేకి అర్థం ఏం రాశాడు? అగ్ని. చెప్పండి, ఎక్కడ వేశారు? ఇది నౌన్, నామినేటివ్, సింగులర్, మాస్కులిన్ అని ఉంది. ఫ్రెండ్, కంపానియన్. సఖి అంటే అది సాంస్క్రిట్ టైం. ఇంకా సఖి అంటే సఖి అంటే ఇకారాంత పుంలింగ శబ్దం. అది ఇకారాంత పుంలింగ శబ్దానికి రాదు, ఇక్కడ సఖ్యే రాదు. ఇది వచ్చేది కేవలము సఖ్యాకి వస్తుంది. సఖ్యా ఈ విజ్డమ్ లిబ్ లోకి వెళ్ళమంటారు. ఇది స్టాప్ షేర్ చేసి ఇంటర్నెట్ లోకి వెళ్తే అవసరం లేదు. నేను చెప్తున్నా కదా మీకు, నేను ఇదంతా రికార్డెడ్ కాబట్టి ఎట్లన్నా నెట్లో ఉంటుంది, ఎవడు చూసుకుంటారో చూసుకొని. సరే, ఇప్పుడు ఇంకో దానికి వెళ్ళండి. తర్వాత సుతంకి ఏం రాశారు? తర్వాత సోమం పాత్రలు అని ఎక్కడుంది అసలు? పాత్ర సరాంసి ఎక్కడుంది? సరాంసికి అర్థం ఏం రాశారు చూడండి. సరాంసి శబ్దానికి ఆర్య సమాజ్ వాళ్ళు ఏం రాశారు సరాంసికి? తటాకములు అంటే చెరువులు, కుంటలు ఇలాంటివి అనమాట. అది కరెక్ట్ అర్థం. ఎందుకంటే సరస్సు శబ్దానికి, నపుంసకలింగ శబ్దానికి సరాంసి అన్నది ప్లూరల్, బహువచనం. పైగా అది కర్త, ప్రథమా విభక్తిలో ఉంటుంది కర్త అది. సరే, నెక్స్ట్ ఇంక పైకి వెళ్ళండి. దాశరథ రంగాచార్య ఏం రాశాడు సరాంసికి చూద్దాం. ఎందుకంటే ఆయన దగ్గర తెలుగు వాళ్ళు ముఖ్యంగా పడుకునేది. ఓకే, ఈయన అంటే వర్డ్ బ్రేక్ డౌన్ లేదు, బట్ డైరెక్ట్ గా మొత్తం చూసారా, ఇందులో సరాంసికి అర్థమే రాయలేదు. సరాంసికి అర్థం రాయకుండా నువ్వు పదాలు నిన్ను జోడిస్తున్నావు? ఎంత బూత్ అది! పాత్ర అని చెప్పారు కదా సార్, అదేనా? పాత్ర సరాంసికి రాదు కదా. సరాంసి అనేది పాత్ర కానే కాదు. ఓకే, ఇంకా నెక్స్ట్ దానిలోకి వెళ్ళండి. ఆక్స్ఫర్డ్ దానికి. దీనిలో పాత్ర సరాంసికి ఏమి ఇచ్చాడు అర్థము? నో, హీ డిడ్ంట్ గివ్ ఎనీథింగ్. నెక్స్ట్ దీనిలో ఏమిచ్చాడు? సరాంసికి ఏమిచ్చాడు? ద మూన్ అన్నాడు. డ్రంక్ ద మూన్ అన్నాడు. హు వాజ్ ఫిల్డ్ విత్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ మను టుగెదర్ టు కిల్ వృత్ర అన్నాడు. కానీ ఇక్కడ సరాంసికి అర్థం ఏమి ఇవ్వలేదు. చూసారా, వీళ్ళు మొత్తము వాళ్ళకి కావాల్సింది ఏదో దరిద్రం రాసేసి వేదాలని తప్పు పట్టేద్దాము, వేదాల్లో ఏమీ లేదు, బూతులు ఉన్నాయని చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇందులో అసలు పదాలకు అర్థాలు ఎట్లా, అసలు ఎవడు ఏం రాస్తున్నాడు, వాడికి సంస్కృతం రాదని స్పష్టంగా తెలుస్తోంది. సో వాళ్ళు పాణిని యొక్క శిక్ష అష్టాధ్యాయి సరిగ్గా చదవలేదు, వీళ్ళు అసలు చదవలేదు. నెక్స్ట్ దానికి వెళ్ళండి. నెక్స్ట్ దానిలో సరాంశి ఏముందో చూద్దాం. ఇంకొకళ్ళది ఇందులో ఏమిచ్చాడు సరాంశి చూడండి. ఇక్కడ అపచతికి కూడా రోస్టెడ్ ఆర్ డైజెస్టెడ్. డైజెస్టెడ్ ఈజ్ కరెక్ట్ వర్డ్ అది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం దీనిలో సరే తీసేయండి ఇది. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇంకా. సో దట్ ఇప్పుడు మీకు కొన్ని క్లారిటీ ఇచ్చాను, మళ్ళీ ఇంకాస్త క్లారిటీ నేను ఇస్తాను. సో దట్ యూ విల్ బి గుడ్ అట్ ఇట్. ఇంకా సార్ సేమ్ అట్లానే మనకు ఏమైనా రీసోర్స్ ఉందా తెలుగులో చెక్ చేయడానికి? మీ వెబ్సైట్ కానీ ఏమైనా వేరే అదర్ ఉన్నాయా? నేను ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు చెప్తున్నా కదా, నేను చెప్పిన దాన్ని ఏ స్కాలర్ అన్నా ఛాలెంజ్ చేయొచ్చు. అంతవరకే. ఈ ఒక్క మంత్రం కాదు సార్, ఎనీ మంత్ర అట్లా తెలుసుకుందుకు లేదు. నేను అదే చెప్తున్నా, అలా ఉండదు. వీ హ్యావ్ టు డూ ఇట్. మా స్టూడెంట్స్ అందరు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కల్లా కొంత కోర్స్ కంప్లీట్ చేస్తారు. అక్కడి నుంచి 3 years లోపల ఈ వేద మంత్రాలకి కొంత పోర్షన్లో అన్న సరి అయిన అర్థాలని రాసి ఇస్తారు. ఓకేనా? అది ఇప్పుడు మీరు తీసుకున్న సోర్సెస్ అన్ని తప్పు సోర్సెస్. ఐ మీన్ దే ఆర్ డూయింగ్ రాంగ్. సో లెట్ మీ షో యూ. ఇది మంత్రం. ఓకేనా?
మీరు ఇచ్చిన మంత్రమే ఇది. దేవత ఇంద్ర ఋషి గౌరీవీతి సాక్త్య, ఇది ఋషి పేరు. అయితే అంటే ఋషులు అని అర్థం అన్నమాట. ఛంద త్రిష్టు, స్వర దైవత. సరే, ఇందులో విడదీస్తే సఖా, సఖ్యే, అపచత్, తూయం, అగ్ని, అస్య, క్రత్వా, మహిషా, త్రీ శతాని, త్రీ శాకం, ఇంద్ర మనుష సరాంసి, సుతం పిబత్, వృత్ర హత్యాయ సోమం. ఇది పదాలు. ఓకే, దీనిలో ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు దేవత గురించి తెలుసుకోవాలి, ఋషి గురించి తెలుసుకోవాలి, ఛందస్సు గురించి తెలుసుకోవాలి, స్వరం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది మీకు క్లియర్ కనిపిస్తోందా? ఇదేమన్నా లైట్గా ఉందా? అంటే కొంచెం జూమ్ చేయాల్సిందే సార్. జూమ్ జూమ్ రాదు. చేయండి. ఇది ఫుల్ స్క్రీన్లో ఉంది. సో ఓకే, నేను ఒక పని చేస్తాను, ఉండండి. జస్ట్ దీని సోర్స్ ఏంటండి? దీని సోర్స్ మీరు చూపించే పేజ్ బుక్ యొక్క సోర్స్ నిరుక్తం. నిరుక్తం అంటే ఆథరు యాస్కాచార్యుడు. ఉండండి ఒక్క నిమిషం. యా, ఇప్పుడు మీకు ఇది కనిపిస్తోందా క్లారిటీగా? పర్లేదు, చెప్పండి. ఇది ఈ అగ్నికి, ఇంద్రునకు, సూర్యునకు ఏమేమిటి లోకములు ఏంటి, సవనములేంటి? సవనము అంటే యజ్ఞాలు అనమాట. ఋతువు ఎక్కడ, ఏ ఋతువులో చేయాలి, ఛందస్సు ఏ ఛందస్సు అని. ఛందస్సు త్రిష్టుప్ ఛందస్సు. ఇప్పుడు మన మంత్రానికి త్రిష్టుప్ ఛందస్సు ఇంద్రునకు. సో త్రిష్టుపు, పంక్తి, ఈ రెండు ఇంద్రునకు ఉంటాయి అన్నమాట. అదే సూర్యునికి అనుకోండి, జగతి ఛందస్సు ఉండాలి, అతి ఛందస్సు ఉండాలి. సో ఇది తర్వాత ఇంద్రుడికి 3 దేవతల యొక్క సంస్థివిక దేవతలు. ఇంద్ర అగ్ని, సోమ, వరుణ, పూష, బృహస్పతి, బ్రహ్మణస్పతి, పర్వత, కుత్స, విష్ణు, వాయు, వరుణతో మిత్ర, ఈ ఇద్దరు. అయితే సోమకు పూష, సోమ పూష ఇద్దరు. అయితే మరియు రుద్ర, పూషాకు అగ్నితో, వాయువుతో పర్జన్య. ఇవి వాళ్ళ జతలు అన్నమాట. సో ఎవరెవరు ఏ దేవత అంటే ఇప్పుడు ఇంద్రుడి గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఇది మనకి త్రిష్టుప్ ఛందస్సులో ఉంది కాబట్టి ఇంద్రుడి గురించి మాట్లాడతాం. ఇగో ఇంద్రునకు ఈ త్రిష్టుప్ ఛందస్సుని ఇంద్రునకు అప్పచెప్పేటప్పుడు ఈ ఇంద్ర శబ్దము దేవత అయినప్పుడు ఆ దేవతకి ఇద్దరు కనుక స్నేహితులు ఉంటే వరుణుతో మిత్ర ఇలాంటివన్నీ వస్తాయి. అర్థమైందా అండి? మీరు కనిపించట్లేదు సార్. 1 మినిట్, నా ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంది, ఒక్క నిమిషం. యా, సో ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుంది, మీరు కనీసం ఊగొట్టండి. అర్థమవుతుంది సార్. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది, ఇందాక నేను తీసుకున్నది మనకి ఇక్కడ ఋషి గౌరవీతి సాక్త్య అన్నాడు. ఛంద త్రిష్టుప్ ఛందస్సు అంటే ఇంద్రుడు గురించి ఉండాలి. సో ఇంద్రుడు, అందుకే దేవత ఇంద్ర అయిందనమాట. సో ఇలా మనం అర్థం చేసుకున్న తర్వాత ఋషి ఎవరు? గౌరవీతి శాక్త్యా. సో ఇప్పుడు మనము ఆ విషయం తెలుసుకుందాం. గౌరీ అంటే వరుణుని భార్య భూమి. వీతి అంటే గతి, వర్ణ, ప్రభ, మద, స్వర. ప్రభ అంటే కాంతి. వీతి అశ్వ అని కూడా వస్తుంది. గౌరీవీతి శక్తి నుండి ఉద్భవించింది. శక్తి నుంచి ఏం ఉద్భవిస్తుంది అన్నది ఇంపార్టెంట్. సాక్త్య శక్త్యుపాసక అంటే శక్తిని ఉపాసించేవాడు సాక్త్య అంటే. కాబట్టి శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తికి ద్రవ్యశక్తి అని పేరు. అందుకనే అక్కడ మనకి త్రిశాకం అని వచ్చిందనమాట. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఋషి పేరు చాలా ఇంపార్టెంట్. గౌరవీతి శాక్త్య. గౌరవీతి అంటే శక్తి నుండి ఉద్భవించిన, ఏదైతే ఉద్భవిస్తుందో దాని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన పేరు శాక్త్య. అంటే శక్తి నుంచి శాక్త్య అయిందనమాట. సో అలా అప్పుడు మనకి పేర్లు అలా వస్తాయి. ఇప్పుడు దశరథ మహారాజుని కొడుకుని దాశరథి అంటాం. సో అలా అన్నమాట. సో ఇది మనకి సంస్కృతంలో వచ్చే అర్థాలు ఇట్లా. సో ఇప్పుడు మనకి ఇంద్రుడు అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంద్ర అంటే పరమేశ్వరంతుడు అనగా భగవంతుడు, దేవతలకు రాజు, లేకపోతే ఉత్తి రాజు, లేకపోతే ప్రభు. ఇంద్రియాలకు చైతన్యం నిచ్చున్నది అనగా ఆత్మ లేక జీవాత్మ, అది కూడా ఇంద్ర అంటాం. ప్రాణంలో ఉత్తేజపరుచున్నది అనగా ఆత్మ లేక జీవాత్మ. సో ఆత్మని జీవాత్మని కూడా ఇంద్రా శబ్దంతో పలుకుతాం. జలమునిచ్చున్నది అనగా విద్యుత్తు, మేఘమును చీల్చి వర్షం కురిపించున్నది, ఇది విద్యుత్తు. తర్వాత నీరు ఉన్న మేఘమును చీల్చున్నది అనగా విద్యుత్తు.
జలంలో రమించునది అనగా విద్యుత్తు, జలాభివృద్ధి కావించినది అనగా విద్యుత్తు. ఇవన్నీ కూడా నిరుక్తంలో ఉంటాయి అర్థాలు. భూతమును ప్రకాశింపజేయనిది అనగా విద్యుత్తు. సో ప్రతి వస్తువు కనిపిస్తోంది మనకంటే దానిలో విద్యుత్ మూలంగా కనిపిస్తోంది, అంటే అగ్ని మూలంగా. సో అగ్ని ఒక రూపం అన్నమాట విద్యుత్. అమావాస్య రోజున చంద్రుని యందు ఆనందించువాడు అనగా సూర్యుడు. అమావాస్య నాడు కరెక్ట్గా చంద్రుడు సూర్యుడికి అడ్డం వస్తాడు. సో వచ్చినా మనకేమిటంటే అది ఎక్లిప్స్ ఏర్పడదు. ఎక్లిప్స్ కొన్నిసార్లు ఏర్పడుతుంది, మిగతా సార్లు ఏర్పడదు. సో అప్పుడు ఆ చంద్రుడిలో రమించేవాడు సూర్యుడు అనమాట. చంద్రుడు ప్రకాశించుటకు చంద్రుని యందు ఉండునది అనగా సూర్యరశ్మి. సో సూర్యరశ్మి కావచ్చు, సూర్యుడు కావచ్చు, విద్యుత్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, ఆత్మ, జీవాత్మ, ఇవి. సో ఇప్పుడు మనకేంటంటే ఇందాక నేను వర్ణించినట్టు ఇక్కడ ఈ ఛందస్సు త్రిష్టుప్ ఛందస్సులో ఉంది కాబట్టి లోకము, ఏ లోకము? అంతరిక్ష లోకంలోని ఇంద్రునకు. సో ఇటు సూర్యుడు కాదు, భూమిలో ఉన్న అగ్ని కాదు, ఈ రెండూ కాకుండా ఉన్నది విద్యుత్ గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం అన్నమాట. సో ఇలా తెలుసుకోవాలి, మంత్రాన్ని బాగా రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. నిరుక్తము, పాణిని అష్టాధ్యాయి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఏది పడితే అది రాసేస్తున్నారు అంటే చాలా తప్పు అన్నమాట, బూతులు రాస్తున్నారు. సో ఇప్పుడు ఏ ఇంద్రుడి గురించి మాట్లాడుతున్నామో స్పష్టంగా నిరుక్తంలో చెప్పబడినటువంటి ఈ యొక్క ఇంద్రుడు, ఏ ఇంద్రుడు? అంతరిక్షంలో ఉన్న ఇంద్రుడు. త్రిష్టుప్ ఛందస్సులో మాట్లాడుతున్నాము. ఆయనకి ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఇది చెప్పుకుంటూ వచ్చాడు. సో దీనికి ప్రమాణం ఇచ్చాడు. అయితరే బ్రాహ్మణము, ఆ బ్రాహ్మణం, అన్ని బ్రాహ్మణాల పేర్లు అక్కడ ఇచ్చాడు. అది ఇంకా మనకి ఎక్స్టెండ్ అవుతుందని చెప్పట్లేదు నేను. సో ఇది. సో ఇప్పుడు ఇది తెలుసుకున్నాక ఇప్పుడు మనం శబ్దాల కింద వద్దాం. సఖ అంటే సమానంగా చెప్పబడేవాడు, చెలికాడు, మిత్రుడు. ఫైన్, నో ప్రాబ్లం. సఖ్య అంటే నపుంసకలింగం. ఇది నపుంసకలింగంలో స్నేహము, చెలిమి అని వస్తుంది. ఇది పుంలింగ శబ్దం కాదు, సఖ్య. సఖ్యే, ఇప్పుడు సఖ్యే వచ్చింది. సఖ్యే శబ్దము ద్వివచన ప్రథమ లేక ద్వితీయ విభక్తి, లేక ఏకవచన సప్తమి విభక్తి, లేక ద్వివచన సంబోధన విభక్తి. సో 3 రకాలు, ఇన్ని రకాలుగా చెప్పచ్చు దీన్ని. అయితే ఇప్పుడు సఖ్య అన్నప్పుడు ప్రథమా విభక్తి అంటే ఏంటి? కర్త. ఎవడన్నా కర్త ఉంటే ఇద్దరు కర్తలు ఉన్నారు దీనికి అని చెప్తే కనుక అలా చెప్పాలి. లేదు, ప్రథమ ద్వితీయ విభక్తి అంటే కర్తలను, అంటే కర్మ వాళ్ళ మీద చేస్తున్నాం కాబట్టి మిత్రులను అని వస్తుందన్నమాట. సో మిత్రుడు, మిత్రులు, మిత్రులను ఇలా 3 రకాలు. సో మిత్ర శబ్దం ఫస్ట్ వచ్చింది, సఖ, మిత్రుడు. పైగా సఖ అన్నది స్పష్టంగా మిత్రుడు అని తెలుస్తోంది, బాగుంది. సఖ్యే అన్నప్పుడు ద్వివచనంలో రావాలి, అంటే ఇద్దరు మిత్రులు. ఆ ఇద్దరు మిత్రులు ఎవరు? ఇందాక మీకు చూపించాను, వరుణుడు, మిత్రుడు, ఇద్దరు అనమాట. మిత్ర వాయువు, వరుణ వాయువు రెండింటితో కలిసి అని చెప్పడం అనమాట. పచ్ అంటే వంట చేయుట, జీర్ణించుకున్నట. సో జీర్ణించుకుంటా మీకు తెలుసు, అది జీర్ణించుకుంటున్నారని. ఏమి జీర్ణించుకుంటున్నారు అది ఇంపార్టెంట్. సో అది తూ తూ అంటే వెళ్ళుట, వృద్ధి నొందుట, హింసించుట అని అర్థాలు వస్తాయి ధాతు. తూయా అంటే బలమైన, గట్టిగా, ధార్యమైన, శక్తిగల, సత్తుగల, వడిగల, తీక్షణ అని. సో తూయం అంటే నీరు లేక వేగము. ఎందుకంటే తూయా అంటే త్రిలింగ శబ్దము, నీరు, నిఘంటు. ఓకే, ఇక్కడ చూడండి, అపచత్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్ ఇన్పర్ఫెక్ట్ క్లాస్. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ. ఇక్కడ థర్డ్ పర్సన్ అన్నది మనకి తెలుసు, ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ అండి హీ, షీ అని వస్తుంది కదా. హీ, షీ, ఇట్, లేకపోతే రామ, సీత, ఇలా పేర్లు కానీ చెప్పినప్పుడు. సో ఇక్కడ మనకి ఈ మంత్రంలో అగ్నిహి ప్రథమా విభక్తి, అతనే కర్త కాబట్టి అతన్ని సంబోధించట్లేదు ఇక్కడ. తర్వాత మనుష కూడా, సో అది కూడా కర్త. ఇంద్ర కర్త, సరాంసి కర్త. సో వీళ్ళందరూ కర్తలు. సో ఎవరైతే అపచత్ అన్నానో, అతను అంటే నువ్వు చెయ్యి అని అంటున్నామో అక్కడ అన్నమాట. అక్కడ ఎవరు వచ్చారు అన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. అపచత్ జీర్ణించుకుంటున్నాడు, ఎవరో ఒకళ్ళు కర్త. ఈ కర్తల్లో అగ్ని అవ్వచ్చు, ఇంద్రుడు అవ్వచ్చు, మనుషు అవ్వచ్చు, సరాంసి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే జీర్ణించుకున్నాడు, అపచత్ థర్డ్ పర్సన్ సింగులర్. సరే, కానీ ఇప్పుడు ఇక్కడ హోమం చేస్తున్నారు కాబట్టి అగ్ని అవ్వాలి కదా సార్. అది అందుకే వస్తున్నా, ఒక్కొక్క పదానికి వస్తున్నా కదా. ఇప్పుడు అగ్ని అంటే పైకి వెళ్ళున్నది, అగ్ని, నిప్పు, పంచభూతంలో మూడవది, పరమాత్ముడు, ఇలాంటి అర్థాలు అన్నీ వస్తాయి పుణ్య సందర్భం. అగ్నిహి అన్నప్పుడు అగ్ని పదమునకు ఏకవచన ప్రథమా విభక్తి అనగా ఈ మంత్రంలో కర్త. కర్త కూడా ఇతను ఒక కర్త. తర్వాత ఇదం అన్న శబ్దం ఉంది కానీ ఇక్కడ మంత్రంలో ఇదం లేదు. కానీ
ఇది కనబడినది, అనుభవించున్నది, ప్రత్యక్షంగా ఉన్న దాన్ని బోధించు సర్వనామం ఇదం అంటే. అటువంటి ఇదంకి పల్లపు ప్రదేశం పోనీ జలము అని ఒక అర్థం ఉంది. ఋగ్వేద మంత్రం 6:67-8. అలా కాకుండా అస్య శబ్దం వచ్చిందనుకోండి, ఈ ఇదం శబ్దానికి ఇదం శబ్దం యొక్క షష్ఠీ విభక్తి, అంటే దీని యొక్క అని చెప్పటం అన్నమాట. సో దీని యొక్క, దేని గురించి చెప్తున్నాడు? అది క్రతు. క్రతు అంటే ధర్మము కోరు వారిచే చేయబడినది. యజ్ఞము, ప్రజ్ఞ, సంకల్పము, మంచి ఆలోచన, శక్తి, పూజ, ఇంద్రియము, విష్ణువు, వైశ్వదేవులు, ఇలాంటి మీనింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో క్రత్వా అంటే ఇది విభక్తుల్లోకి వస్తే క్రతు శబ్దమునకు ఏకవచన తృతీయా విభక్తి. తృతీయా విభక్తి అంటే కరణము. అంటే దానితో, ఇప్పుడు నేను దేనితో నువ్వు చెక్కావు అంటే ఉలితో చెక్కాను అలా చెప్పడం, తో ఓకే. సో దేంతో అయితే ఒక పని చేస్తామో అది ఇన్స్ట్రుమెంటల్ అనమాట. ఆ ఇన్స్ట్రుమెంటల్ యొక్క విభక్తిని మనము తృతీయ విభక్తి అంటాం. సో దేర్ఫోర్ క్రత్వా అంటే దేనితో అంటే క్రతువుతో, శక్తితో. ఇగో ఇక్కడ శక్తితో అని అర్థం అనమాట. శక్తితో వస్తుంది శబ్దం. సో శక్తితో వచ్చి, సో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, ద్రవ్యశక్తి అని కూడా పేరు. సరే ఇవన్నీ మామూలుగా డెఫినేషన్స్. సో మొత్తానికైతే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే అస్య, ఇక్కడ అగ్ని అస్య అంటే ఏమిటి? దాని యొక్క, దేని యొక్క? క్రత్వా శక్తితో, మహిష. ఇప్పుడు ఈ మహిష శబ్దానికి వద్దాం. మహిష పుల్లింగ శబ్దం. తన పురుషార్థంతే పూజింపబడవాడు అంటే రాజు, లేకపోతే సూర్యుడు, శక్తిగల బలమైన వేగమైన గొప్ప ఋత్విజుడు, ఈ అర్థాలన్నీ వస్తాయి మహిష. అలానే మీరు చెప్పిన ఎద్దు కూడా వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకునే శబ్దం ఎద్దు కాదు అనడానికి కారణం ఏమంటున్నా అంటే 300 ఎద్దులని అని అనకూడదు, తప్పది అవుతుంది. సో ఎందుకంటే శత అంటే 10 మూడ్ల పరిమాణము, ఒక 100 ఆనందం నించినది లేక బంగారం అని కూడా అర్థాలు ఉన్నాయి. శతాని అంటే ప్లూరల్. శత శబ్దమునకు బహువచన ప్రథమా లేక ద్వితీయ లేక సంబోధనా విభక్తి. ప్రథమా విభక్తి కావచ్చు, ద్వితీయ విభక్తి కావచ్చు, లేదా సంబోధన విభక్తి కావచ్చు బహువచనంలో. సో ఇప్పుడు ప్రథమా విభక్తి అంటే కర్త అవ్వాలి. సో ఈ 300 ఎద్దులు అంటే అవి కర్తలు అవ్వాలి, కానీ అవి వండాలి, కానీ లేకపోతే వేరే వాళ్ళు వండటం కాదు కదా. సో ఇక్కడ మహిష అన్నప్పుడు ఏమిటి అర్థము అంటే రాజు అని అర్థం అనమాట. సో ఈ రాజు అని తీసుకోవాలి, కానీ మహిషాం ఉంటే కనుక ఎద్దులను అని తీసుకోవాలి, మహిషాం లేదు. ఆ 3 శతాన్ని, ఆ 300 దేని రిప్రజెంట్ చేస్తుంది సార్? 300 రాజులు అయితే ఎలా వస్తుంది? వస్తా ఒక్కొక్కటి వస్తా కదా, వస్తా. సో ఇప్పుడు 3 శతాని 300 బాగుంది, సరే బాగుంది. శాకం అంటే కూడాను, కూడా ఉండేవాడు, అనుబంధము, సహకారి. సో ఇప్పుడు అవ్యయం ఇది శాకం అంటే. సో 3 శాకం, ఇక్కడ 3 శతాని 3 శాకం ఉంది. సో 3 సహకారులు అని అర్థం అన్నమాట 3 శాకం అంటే. ఇంద్ర పుంలింగం ఇంద్రుడు. అయితే మీరు సహకారులు అన్నారు కదా, ఇక్కడ సహకారి ఉంది కదా. ఇప్పుడు శాకం అంటే అవ్యయం అని చెప్పాం. అవ్యయానికి విభక్తులు ఉండవు. అన్ని విభక్తుల్లోనూ, అన్ని వచనాల్లోనూ దాని పదం ఒకటే. కాబట్టి ఇది కూడా సంస్కృతం యొక్క గొప్పతనం. సో అవ్యయం వచ్చింది అంటే అన్ని పదాలకి, అంటే స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ, ద్వివచన, ఏకవచన, బహువచన, తర్వాత ప్రథమా విభక్తి, ద్వితీయ, అన్ని విభక్తులకి సంబంధించింది మనం మాట్లాడుకునేటప్పుడు దీనికి వచన లింగ భేదములు ఉండవు ముఖ్యంగా. ఓకే, శాకం అంటే దేర్ఫోర్ ఆటోమేటిక్గా 3 సహకారులు. ఇంద్ర పుంలింగ ఇంద్రుడు, సరే. మనుష అంటే మనుష్య జాతి. ఓకే, మనుష్య జాతి మనుష అన్నప్పుడు. సో సరస్ నపుంసకలింగం. సరస్సు అంటే నీళ్లు వచ్చి చేరును, సరస్సు. సరాంసి సరస్ శబ్దములకు బహువచన ప్రథమ, ద్వితీయ, సంబోధన విభక్తి. సో సరసాంసి అన్నప్పుడు ప్రథమా విభక్తులు అయి ఉండొచ్చు, అది ద్వితీయ విభక్తులు అయి ఉండొచ్చు, అది సంబోధన విభక్తులు అయి ఉండొచ్చు. ఇది బహువచనం అంటే సరస్సులు చేస్తున్నాయి ఒక కార్యాన్ని. లేదు సరస్సుల మీద జరుగుతోంది ఒక కార్యం. లేదు ఓ సరస్సులారా అని మనం సంబోధిస్తున్నాం, ఏదో ఒకటి. ఓకే, సో ఇది బాగుంది. ఇప్పుడు సుత అంటే ఏంటి? స్తోత, సోమము పిండువాడు. త్రిలింగ శబ్దము, ఏకవచన ప్రథమా విభక్తి. తర్పణము ఇచ్చువాడు, పూజకుడు, అర్చకుడు, ఆరాధకుడు, ఉపాసకుడు, భక్తుడు. స్తోత స్తోత్రములు చదువువాడు.
సుతం అంటే సుత శబ్దమునకు పుంలింగ మరియు స్త్రీలింగ ఏకవచన ద్వితీయా విభక్తి. సో సుత శబ్దము నపుంసకలింగంలో కూడా ఉంది కదా, మరి దాని ద్వితీయా విభక్తి ఏదంటే సుతే. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పిబత్, పిబత్ అంటే తాగు దానిని ద్వితీయ విభక్తి అయితే, లేక తాగునది ప్రథమ విభక్తి అయితే. పిబత్ అనేది రెండు నపుంసకలింగాల్లో రెండులో చెప్పచ్చు. ఒకటి ఏకవచనము, ఒకటి ద్వివచనం. సారీ, ఒకటి ప్రథమ విభక్తి, రెండో ద్వితీయ విభక్తి. ప్రథమ విభక్తి అంటే కర్త, సో అప్పుడు తాగునది అవుతుంది. అదే కనుక దాన్నే ఉన్న తాగు దానిని అంటాం. ఎవరైతే తాగుతున్నారో తాగు దానిని, ఇది ఎందుకంటే నపుంసకలింగం కదా, అట్లా వస్తుంది. వృత్ర అంటే జలములను ఆవరించున్నది మేఘం. ఓకే, ఇది ఋగ్వేద మీకు ఇది ఇచ్చాను రిఫరెన్స్. హత్య చంపుట, హననము అంటే దాని హననం అంటే పీసులు పీసులు చేసేటం. హత్య చంపుట, హననం స్త్రీలింగం కూడా. హత్యాయ అంటే నపుంసకలింగం, హత్య కొరకు. సో ఇప్పుడు హత్య అన్నది నపుంసకలింగ శబ్దాన్ని తీసుకుంటే అప్పుడు హత్యాయ హత్య కొరకు వస్తుంది. అదే కనుక స్త్రీలింగం తీసుకుంటే హత్యయా వస్తుంది, అది వేరే వస్తుంది అన్నమాట, హత్యయాహ వస్తుంది. సో అలా రాదు కాబట్టి ఇప్పుడు హత్యయ మాత్రమే ఉంది కాబట్టి హత్య కొరకు అని, అంటే హననం కొరకు. సోమ లతల నుండి పిండబడినది, సోమరసము సోమలత అమృతమును ప్రసరించేవాడు అంటే చంద్రుడు, లేకపోతే పుల్లతీగ తిప్పతీగ, ఇలాంటి రకరకాల అర్థాలు వస్తాయి. సో సోమం అంటే సోమ శబ్దమునకు ఏకవచన ద్వితీయ విభక్తి అంటే సోమమును అని వస్తుంది. సో సోమమును పిబత్, పిబత్ అంటే తాగునది, తాగుదానిని, లేకపోతే తాగునది ఎవరైతే ఉన్నారో ఆ సోమాన్ని తాగే వాళ్ళని. ఎవరు తాగుతున్నారు ఇక్కడ అన్నది ఇంపార్టెంట్. సో ఆ సోమాన్ని తాగడం కోసము ఎవరు తాగుతున్నారు? ఇప్పుడు ఎవరో ఒకరు తాగాలి దాన్ని. ఎవరు తాగుతారు? తాగే హక్కు ఎవరికి ఉంది ఇక్కడ? ఇది ఇంపార్టెంట్. ఇంద్రుడు. ఇంద్రుడు అన్నాం అనుకుందాం. అప్పుడు ఇంద్రుడు అంటే అంతరిక్షంలో ఉన్న విద్యుత్తు అని వస్తుంది. సో విద్యుత్ ఏం చేస్తాడంటే మేఘమని హత్య చేస్తాడు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఈ తాగాలి కదా, తాగకపోతే అవ్వదు కదా, ఇక్కడ అగ్ని మనకు తాగుతుంది. వృత్త అంటే మనిషి కాదు, మేఘం. మేఘం అండి, వృత్ర మేఘం. ఓకే, సో దానికి డిక్షనరీ నేమ్ అది. సో దేర్ ఫోర్ అది మేఘాన్ని హననం చేయడం కోసము ఇంద్రుడు ఉన్నాడు. ఓకే, ఇంద్రహ బాగుంది. ఈ ఇంద్రుడు హననం చేస్తున్నాడు. మరి తాగింది ఎవరు ఈ సోమాన్ని? ఇంపార్టెంట్. ఎక్కడ తాగారు? ఇది ఇంపార్టెంట్. సో సరాంసి ఉంది, మనుష ఉంది, అగ్ని ఉంది, సఖా సఖ్యే ఉంది. సఖా మిత్రుడు, సఖ్యే అన్నది, సఖ్యే అన్నది ఏ వచనం చెప్పాను మీకు, అది వెరీ ఇంపార్టెంట్. సఖ్యే శబ్దంలో ద్వివచన ప్రథమ లేక ద్వితీయ విభక్తి, లేక ఏకవచన సప్తమి విభక్తి. అంటే స్నేహములు అని వస్తుంది, ఇద్దరు స్నేహితులు అని వస్తుంది, ఇద్దరు స్నేహితులను అని వస్తుంది. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అవ్వాలన్నమాట. అంటే ఇది మనకి ప్రథమ విభక్తులు చెప్తే కనుక వాళ్ళు చేశారు అని వస్తుంది. సఖా మిత్రుడు, సఖ్యే మిత్రుల, మిత్రులను ఏదో ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఎవరు తీసుకున్నారు, ఎవరు అపచత్ జీర్ణం చేసుకుంటున్నారు, ఎవరు జీర్ణం చేసుకుంటున్నారు? ఏదో ఒకటి తీసుకొని జీర్ణం చేసుకోవాలి. సోమరసాన్ని తీసుకొని జీర్ణం చేసుకోవాలి. ఎవరు జీర్ణం చేసుకుంటున్నారు? అగ్ని. ఎక్కడ చేసుకుంటున్నాడు? అగ్ని అని ఎలా చెప్పాము? ఇక్కడ మనం క్రత్వా క్రతువు యజ్ఞంలో అస్యా ఈ యొక్క ఏదైతే కనిపిస్తోందో ఈ ప్రపంచంలో ఉన్నది ఆ యజ్ఞంలో ఎవరు కండక్ట్ చేయమని చెప్తున్నాము? మహిషా, ఓ రాజా నువ్వు చెయ్యి అని చెప్తున్నాం. ఎవరి సహాయంతో? సుతం స్తోత సహాయంతో. త్రిశతాని ఇప్పుడు మనుష, సరాంసి ఇవి రావాలి. త్రిసహ అన్నాడు. త్రిసహ అంటే ఇంద్రుడితో, మనుషులతో, చెరువులతో, ఈ మూడితో కలిపి త్రిశాకం. ఇది ఇక్కడ త్రిశాకం, మూడు సహకారులు. ఎవరెవరు? ఇంద్రుడి సహకారం ఇవ్వాలి, మనుష్య జాతి సహకారం ఇవ్వాలి, సరస్సులు సహకారం ఇవ్వాలి. సరస్సుల పక్కన పెద్ద పెద్ద హోమాలు చేస్తాం మనం, అది వెరీ ఇంపార్టెంట్. అప్పుడు అగ్ని ఏం చేస్తుందంటే ఈ సహకారులతో ఎవరైతే వరుణుడు మిత్రుడు ఉన్నారో, ఇందులో రహస్యం అదనమాట. వరుణుడు అందుకే సఖ్యే అన్నాడు, కానీ ఇంకేం చెప్పలేదు. దానికంటే ప్రీవియస్ మంత్రాల్లో లేకపోతే ఎక్కడో ఒక చోట చెప్తాడనమాట. చెప్పి సహకారులు
వాళ్ళతో ఇంద్రుడు మిత్రుడు వరుణుడు, మిత్రుడు అంటే వాయువు, వరుణుడు అంటే సూర్యుడు, ఈ ఇద్దరు సహకారంతో ఈ ఇంద్రుడు ఎక్కడైతే వృత్రాసురుని చంపుతాడు. ఎందుకోసము? అగ్ని సోమరసం తాగుతుంది కాబట్టి. అగ్నిలో మనం సోమరసంతో ఆహుతులు ఇచ్చినప్పుడు ఆ ఆహుతులు పైకి వెళ్ళి ఇంద్రుడికి బలాన్ని ఇస్తాయి. అందుకే మనకి అప్పుడప్పుడు సినిమాల్లో చెప్తుంటారు కదా, అగ్నిదేవుడు అన్నిటిని తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడని చెప్పి. ఇస్తాడంటే అప్పుడు ఆ ఇంద్రుడు తాగుతాడని అర్థం. సో ఇంద్రుడు అది తీసుకున్నప్పుడు బలం వచ్చి ఆ వృత్రాసురుని చంపుతాడు. చంపినప్పుడు మనకి మంచి వర్షం కురుస్తుంది అని చెప్పటం అన్నమాట. సో దీనిలో చాలా పెద్ద రహస్యం అంటే త్రిశతాని, ఇది ఇంపార్టెంట్. సో ఇది తెలుసుకోవాలి మనం. ఆ త్రిశతాని అని తెలిస్తే కానీ మనం దాన్ని తేల్చుకోలేము ఏంటి అని. త్రిశతాని, ఇప్పుడు ఆ త్రిశతాని ఏమిటి? 300 ఏమిటి? మహిషా అని తర్వాత చెప్పాడు. మహిషా త్రిశతాని, సరే చెప్పాడయా 300 అని చెప్తున్నారు. 300 ఏమిటి? 300 క్రత్వా, యజ్ఞాలు చేయాలి అని చెప్తారు. సో 300 యజ్ఞాలు చేయాలి, 300 సరస్సుల దగ్గర కూర్చొని చేయాలి. అది ఒక పెద్ద రహస్యం. అదొకటి ఇంద్రుడికి. ఇప్పుడు మనం ఇంద్రుడు, మీరు ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఎప్పుడన్నా కనుక మనకి లైట్నింగ్ వస్తే కనుక మొత్తం లైట్నింగ్స్ ఎన్ని 300 వస్తే కానీ వర్షం కురవదు. 300 రావాలి. ఇది లెక్క పెట్టుకోవాలి ఎవరన్నా కావాలంటే. అప్పుడు వేదము ఎంత స్పష్టంగా ఎంత నాలెడ్జ్ఫుల్గా చెప్తుందో తెలుస్తుంది అనమాట. ఈ 300 ఇంద్రులు ఇక్కడ ఇంద్రహ అన్నప్పుడు అది ఏకవచనం కాబట్టి త్రిశతాని అన్నప్పుడు దేనికి అప్లై చేయాలి? సరాంసి బహువచనంలో ఉంది. 300 సరస్సులకు అప్లై చేయాలి. సో చేసి ఓ రాజా పెద్ద యజ్ఞం చెయ్యి క్రత్వా, అందుకనే అది అస్య క్రత్వా అన్నప్పుడు ఈ కనిపించేటటువంటి దీన్ని యజ్ఞాన్ని 300 చెయ్యి అని చెప్తున్నాం. అప్పుడు ఎవరి సహకారంతో? ముగ్గురు సహకారంతో, ఇంద్రుడి సహకారంతో, మనుష్యుల సహకారంతో, సరాంసి ఈ సరస్సుల సహకారంతో అని స్పష్టంగా ఈ మంత్రంలో చెప్తున్నాడు. ఎక్కడ కూడా 300 బఫెలోస్ చంపాడు, తిన్నాడు, చంపాడని లేదు. వృత్రహత్య, వృత్రుడిని చంపాడు, మేఘాన్ని చంపాడు. సో మేఘాన్ని చంపగల శక్తి ఇంద్రుడికి ఎప్పుడు వస్తుందంటే మనము సోమయాగాలు ఇలాంటివి చేయటం మూలంగా ఇంద్రుడికి శక్తి వస్తుంది అని చెప్తున్నాడు. ఇది మంత్రం యొక్క అర్థం. సో దీన్ని ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. దీని మ్యాథమెటిక్స్ ఉంది దీనిలో. ఇవన్నీ నేను చెప్పకూడదు, ఎందుకంటే మా స్టూడెంట్లు రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు చెప్పి ఆపుతాను నేను. ఓకేనండి. సో మీకు డౌట్స్, రెండే డౌట్స్ అండి. మహిషాం ఉండాలి ఒకవేళ ఎద్దులను అని ఉంటే ఒకటి. అపచత్ అంటే శబ్దం ఏంటంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే ఇంద్రుడు తీసుకుంటాడు అన్నప్పుడు ఇంద్రుడు తీసుకుంటూనే ఉంటాడు. అంటే ఇప్పుడు తీసుకుంటాడు, మొన్న తీసుకున్నాడు, రేపు తీసుకుంటాడు, ఎల్లుండి తీసుకుంటాడు, అట్లా అన్నమాట. దాన్ని మన శబ్దాన్ని మనము అలా చెప్తాం అనమాట. అపచత్ అని చెప్తాం. సో అగ్ని ఆరగించుకుంటూ ఉంటాడు అని చెప్పడం అనమాట. అంటే ఎప్పుడు అగ్నిలో వేసినా ఆరగించుకుంటాడు అని చెప్పటం. సో ఇది దాని అర్థం. కానీ మనము ఇట్లా ఎద్దులు ఇవి చెప్పడం బహుశా శ్రేయస్కరం కాదు. ఒక సెంటెన్స్ లాగా ఇప్పుడు మీరు చెప్పాలంటే ఒక మీనింగ్ ఏం చెప్తారు అంటే? అది అన్వయం, వర్షం దాని అన్వయం చెప్పాలి. దాని అన్వయం వచ్చేసారి చెప్పుకుందాము. ఇప్పటికే చాలా సమయం అయింది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇంకో మంత్రం ఉందన్నారు కాబట్టి దీని అన్వయం చెప్పుకొని ఆ మంత్రంకి వెళ్దాం. సరేనా? ఓకే. 2 క్లారిఫికేషన్ మీకు ఈ మంత్రంలో. ఒకటి అంటే సార్ ఇది ఈ మంత్రం డిస్కషన్ కాబట్టి కన్క్లూజన్ ఇక్కడ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే కరెక్టే, కానీ దానికి ఇప్పటికే నాకు టైం అయింది. ఇంకొక మీటింగ్ కూడా నాకు ఉంది అందుచేత. సో సరే, లేకపోతే చెప్పాల్సింది చాలా ఉంది, స్లైడ్స్ ఉన్నాయి కానీ చెప్పట్లేదు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. కానీ ప్రస్తుతం అయితే 2 క్లారిఫికేషన్. అపచత్ ఒక క్లారిఫికేషన్, రెండోది మహిష ఇంకో క్లారిఫికేషన్. ఓకేనా? సరాంసి అన్నది ఎవడు వాడటలేదు, అది 3వ క్లారిఫికేషన్. సో ఈ క్లారిఫికేషన్స్ తీసుకొని మీరు ఈ శబ్దానికి వీళ్ళందరూ తప్పు చెప్పారు. దాశరథి రంగాచార్య తప్పు చెప్పాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ ఆయన తప్పు చెప్పాడు, ఇంకెవడో చెప్పాడు, ఇది వేదిక రీసెర్చ్ వాళ్ళది ఇంకా బూతు. సో అవన్నీ తప్పులు రాస్తున్నారు. సో అలా తప్పులు రాయకూడదు, వాళ్ళన్నిటిని తీసుకొని చెప్పాలి, తప్పు చెప్తున్నారు. ఓకే సార్, అయితే సింపుల్ గా చెప్పేసాను. మహిష అంటే బఫలో కాదు ఏంటి, అది ఒక 3 words చెప్పేసాను. రాజు. మహిష అంటే బఫలో కాదు, ఇక్కడ రాజు. ఎందుకంటే ఇది మీకు ఇట్స్ సంబోధన వ్యక్తిలో ఉంది. మహిష అని ఉంది కానీ మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్
ఇప్పుడు ఓ దేవా అంటాం అన్నమాట. దేవుణ్ణి ఓ దేవా త్రిశతాని అంటే 300 యజ్ఞములు. 300 యజ్ఞములు, క్రతువులు. ఓకే. సో అప్పుడు కానీ సోమరసంకి ఇంద్రుడికి బలం రా, అప్పుడు కానీ మంచి వర్షాలు పడి దేశంతో సుభిక్షంగా ఉండదు. అంటే నిత్యము యజ్ఞం చేయమని అర్థం. ఎందుకంటే 300 ఎందుకు వెరీ చెప్పాడు, సింపుల్, 360 వెరీ ఎందుకు సింపుల్. చెప్పలేదు? ఇది ఇంపార్టెంట్. 300 ఎందుకు చెప్పాడు, 360 ఎందుకు చెప్పలేదు అంటే, మన వైదిక భాషలో ఇప్పుడు చంద్రుడి ఉదయం నుంచి చంద్రుడి యొక్క అస్తమయం దాకా, అంటే ఏంటి, చంద్రుడు అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య దాకా డేట్స్ తీసుకొని అలాంటివి 12 నెలలు కలిపితే వచ్చేది 360. ఆ తిథుల్ని కలుపుకుంటూ వచ్చేది. అందుకని త్రిశత అని. సంవత్సరం పొడుగుట చేస్తూ ఉండండి యజ్ఞాలు అని చెప్పి. ఓకేనా? నాకు ఒక సింపుల్ క్వశ్చన్ ఏమనిపిస్తుందంటే సార్, యాక్చువల్గా ఇంత ఎన్క్రిప్టెడ్ గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కదా, యజ్ఞం చేయండి 300 సార్లు చేయండి ఈ అనే దాంట్లో వెరీ ఇట్లా ఎవరైనా తెలుసుకున్నా దానివల్ల చెడు అయితే ఏం జరగదు కదా. చాలా చెడు జరిగింది. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు మీకు విశేషం ఏంటంటే, నేను చెప్తా, దీన్ని నెక్స్ట్ డిస్కషన్ చేద్దాం. నవ్ ఐఎమ్ హార్డ్ స్టాప్ ఉంది ఇప్పుడు. ఓకేనా? ఉంటాం. ఓకే సార్, యా, అవునండి, యా. ఓ